గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. చాలా మంది ఎప్పటి నుంచో నాకు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో అండి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి డిఫరెన్స్ చెప్పండి సార్. చాలా దగ్గర నుంచి చదువుతున్నా, చాలా దగ్గర వీడియోస్ వింటున్నా, మాకేం అర్థం కావట్లేదు. సో డీటెయిల్డ్గా దీని మీద ఒక వీడియో చేయండి అని అడిగారు. సో మొత్తానికి ఒక వీడియో చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఒకసారి వింటే ఇంకెప్పుడు మర్చిపోలేనటువంటి విధంగా మనం చక్కగా ఈ టాపిక్ని నేర్చుకుందాం. అండ్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఒక చిన్న మాట అమ్మ. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి హిందూ అనాలిసిస్ వెనక అండ్ అదర్ వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో మీరు మా ఎఫర్ట్స్ని ఒకవేళ ఎక్నాలెడ్జ్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉంది వీడియో అనేటటువంటి విషయం కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టిల్ నౌ. సో జాగ్రత్తగా ఈ టాపిక్ నేర్చుకుందాం. చూడండి. సో మనకి లక్ష్మీకాంత్లో మనకు చదివేటప్పుడు మనకు అర్థం అవుతుంది, కానీ కొన్ని టాపిక్స్ ఏవైతే కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయి, టర్మ్స్ వెనక అండర్లైన్ మీనింగ్ అనేది చాలా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ మై వ్యూ పాలిటీ అనేటటువంటిది ఒక ఫిలసాఫికల్ డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి. ఈచ్ టర్మ్ వెనక అండర్లైన్ మీనింగ్. సెక్యులరిజం అంటారు, ఈజీగా చదివేస్తాం, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సెక్యులరిజం? ఈక్వాలిటీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈక్వాలిటీ? ఈక్విటీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈక్విటీ? Discrimination, what exactly is discrimination? Why that particular article regarding discrimination is placed? And what is this procedure established by law? Due process of law. What are these writs? వాటి వెనక ఒక బ్యూటిఫుల్ మీనింగ్స్ అనేవి ఉంటాయి. వాటిని ఎసెన్స్ తో పాటు మీరు నేర్చుకుంటే యూ విల్ ఎంజాయ్ దిస్ సబ్జెక్ట్ లైక్ ఎనీథింగ్. అర్థమైందా? సో అందుకే ఇన్ డెప్త్ మీనింగ్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందా? నేర్చుకోవడానికి. So before knowing about this procedure established by law and due process of law, let me once make a small announcement. చిన్న అనౌన్స్మెంట్ తర్వాత మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వినండి అమ్మ. సో చూడండి అన్న, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇది దివాళీ మంత్ కాబట్టి అన్ని కోర్సెస్ మీద స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. స్పెషల్ ఫీజు తగ్గింపులు అనేవి పెట్టడం అనేది జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మామూలుగా ఫీజు 60,000 అండి, కానీ సింగిల్ పేమెంట్ చేసి మీరు ఈ రోజు లోపల జాయిన్ అయితే 50,000 రూపాయలకే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆప్షనల్స్ ఇన్ఫినిటీ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అనేవి ఉన్నాయి. ఒకటవది ఆంథ్రపాలజీ, రెండవది సోషియాలజీ, ఈ రెండు నేను టీచ్ చేస్తాను. మూడవది పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నాలుగవది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు సురేష్ సార్ టీచ్ చేస్తారు. ఐదవది తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా తెలుగు లిటరేచర్ తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఆప్షనల్ ఇన్ఫినిటీ రికార్డెడ్ కావాలంటే జస్ట్ ఓన్లీ రికార్డెడ్ సార్, నాకు లైవ్ యాక్సెస్ వద్దంటే 20,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ ఫీజు 15th నవంబర్ వరకు, అంటే ఈ రోజు వరకే, రేపటి నుంచి ఫీజులు అనేవి పెరగబోతున్నాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా 12,000కే వస్తుంది. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ 5,000కే వస్తుంది. సో సపోజ్ పాలిటీ మీరు తీసుకోవాలంటే రికార్డెడ్ కావాలంటే 5,000, హిస్టరీ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 5,000, ఎకానమీ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 5,000, జాగ్రఫీ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 5,000, ఎథిక్స్ 5,000, ఎన్విరాన్మెంట్ 5,000, కరెంట్ అఫైర్స్ మీకు 5,000కే లైవ్ క్లాస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా యాక్సెస్ అనేది వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్. ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్ కావాలన్నా, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాలన్నా, దేనికైనా 5,000. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. జాయిన్ అవ్వాలనుకుంటే 7893 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకసారి మేడంకి అడగండి. ఇది సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే కాస్త ఫీజు అనేది పెరుగుతుంది. ఒకసారి మేడంతో మాట్లాడండి. బెటర్ కేర్ ఉంటుంది, బెటర్ సపోర్ట్ ఉంటుంది, బెటర్ గైడెన్స్ ఉంటుంది. రైట్? అన్ని కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తారు. మీకు అర్థమైనంత వరకు మీరు 100 సార్లు అడిగినా ఓపిక్గా చెప్తారు. అండ్ మీరు ఒక్కటి చెప్తున్నాను, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీ తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపిస్తుంది, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదా కంపేర్ చేయండి, అవైలబుల్గా ఉంటున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ప్రతిదీ కంపేర్ చేసి ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్విన్స్డ్ విత్ యువర్ డెసిషన్ టు టేక్ యువర్ యూపీఎస్సీ కోచింగ్ అట్ ఎల్టీఎక్స్ క్లాసెస్, ప్లీజ్ డూ జాయిన్ హియర్. ఓకేనా? జాయిన్ అవ్వాలనుకుంటే 7893 ఇది మేడం నెంబర్, మేడం నెంబర్కి ఫోన్ చెయ్యండి. రైట్ నాన్న. సో మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. రైట్, మరి చూడండి అన్న. ఫస్ట్ వన్ ఏంటి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సెకండ్ వన్ ఏంటి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. చాలా చాలా కాంప్లెక్స్ అనుకుంటారు, బట్ ఈజీగా మీకు అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్తగా వినండి.
ఫస్ట్ ఈ రెండింటిని రెండు వేరు వేరు కాన్సెప్ట్స్ అనుకునే కంటే ముందు మనం ఏమనుకోవాలంటే దీస్ టూ ఏవైతే ఉన్నాయో దీస్ టూ ఆర్ టూ వ్యూ పాయింట్స్ అనుకోవాలి. రెండు దృక్కోణాలు అనుకోవాలి. మన న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో, జుడిషియరీ ఏదైతే ఉంటుందో, జుడిషియల్ బాడీస్, కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక కేసుని విచారించేటప్పుడు, ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు, ట్రయల్ అనేది జరిగేటప్పుడు ఏం చేస్తారు, ఈ రెండు దృక్కోణాల ద్వారా ఆ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఒకటి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, రెండవది ఏంటి అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఈ రెండింటికి అసలు మీనింగ్ ఏంటి, ఈ రెండు ఎలా రావడం అనేది జరిగింది అని తెలుసుకోవాలంటే మనము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది తెలుసుకోవాలి. ఏంటది? వన్ ఇంపార్టెంట్ రైట్, దట్ ఈస్ రైట్ టు లైఫ్, జీవించేటటువంటి హక్కు, అండ్ పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కు. ఈ హక్కు గురించి మనం తెలుసుకోవాలి. మనకి మోడర్న్ టైమ్స్లో, మిడివల్ టైం అయిపోయిన తర్వాత కొలోనియల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేషన్ స్టేట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో, వివిధ దేశాలు అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుందో, వివిధ దేశాలు తమ రాజ్యాంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాయి. మొనార్కీ ఏదైతే ఉంటుందో, రాచరిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా అంతం అవడం అనేది జరిగింది. ప్రజలకి సిగ్నిఫికెంట్ రైట్స్, హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు వేరు వేరు ప్రభుత్వాలు ఇవ్వడం మొదలుపెట్టినాయి. సో ద వెరీ ఇంపార్టెంట్ రైట్ అండర్ కన్సిడరేషన్ ఇస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. జీవించే హక్కు ఇవ్వాలి. ముందు జీవించే హక్కు ఉంటేనే కదా అదర్ రైట్స్ ఎంజాయ్ చేయగలుగుతాడు ఆ వ్యక్తి. ఇవ్వాలి, ఓకే. మరి ఈ జీవించే హక్కుని అబ్సల్యూట్ గా చేద్దామా వద్దా అనేటటువంటిది ప్రశ్న. అంటే అన్ని వేళలా ఈ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఇచ్చేద్దామా, వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చేద్దామా అనేటటువంటిది ప్రశ్న. లేకపోతే క్వాలిఫైడ్ రైట్ గా ఉంచుదామా, అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీని మీద పెడదామా అనేటటువంటిది ప్రశ్న. సో తప్పకుండా ఈ రైట్ అబ్సల్యూట్ గా ఉండకూడదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని జైల్లో పెట్టకుండా చేస్తుంది ఏంటి, ఈ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఒక వ్యక్తి ఒక ఘోరాతి ఘోరమైన నేరం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తికి మరణశిక్ష విధించినటువంటి ఇదో రైట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఒకవేళ వ్యక్తి జైల్లో పెడితే ఆ వ్యక్తికి పర్సనల్ లిబర్టీ ఉంటుందా, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది వ్యక్తికి ఉంటుందా, ఉండదు కదా. అంటే ఏ వ్యక్తి ఏ తప్పు చేసినా జైల్లో పెట్టక్కర్లా. మరి గవర్నమెంట్స్ ఉన్నది ఎందుకు, సొసైటీని ఒక ఆర్గనైజ్డ్ వేలో నడిపించడానికి కదా. సో మరి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్సల్యూట్ రైట్ చేయొచ్చా, చేయకూడదు. ఎందుకంటే సొసైటీ సోషల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అది డిటాచ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ రైట్ షుడ్ ఆల్వేస్ బి క్వాలిఫైడ్. దాని మీద ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉంచాలి. అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్ అనేది పెడదాం, దీని మీద రెస్ట్రిక్షన్ అనేది ఎలా పెడదాం అని ఆలోచిస్తూ ఉంటే ప్రపంచ దేశాలకి రెండు కనిపించినాయి. ఒకటి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, దీన్ని ఉపయోగించి రెస్ట్రిక్షన్ అనేది పెడదామా, లేకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, దీన్ని ఉపయోగించి రెస్ట్రిక్షన్స్ అనేది పెడదామా. అర్థమైందా? సో ఈ ప్రశ్న అనేది ఏర్పడడం అనేది జరిగింది. కొన్ని ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లాకి ఓటేయడం అనేది జరిగింది. సపోజ్ యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ కింగ్డమ్ కానీ, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ కానీ, కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవి డ్యూ ప్రాసెస్ లా ఏదైతే ఉంటుందో దీనికి ఓటేయడం అనేది జరిగింది. మరి మన ఇండియా స్టాండ్స్ ఏంటి సార్, భారతదేశం ఏ కాన్సెప్ట్ ని వాడింది అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటటువంటి కాన్సెప్ట్ ని ఇండియా వాడడం అనేది జరిగింది. మన రాజ్యాంగంలో ఏర్పాటు చేశాం. ఎలా వాడారు సార్ అంటే మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయండి. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ని రైట్స్ ఉంటాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉండడం అనేది జరుగుతుంది. త్రూ దీస్ ఆర్టికల్స్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఆర్ forefathers ప్రొవైడెడ్ ద సిటిజన్స్ అండ్ దాంతోపాటు ద పీపుల్ ఆఫ్ ఇండియా సమ్ రైట్స్, కొన్ని హక్కులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మరి వీటిని ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకంటారు సార్, ప్రాథమిక హక్కులు అని ఎందుకంటారు, మౌలికమైనటువంటి హక్కులు అని ఎందుకంటారు, బికాస్ దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ యొక్క గ్రోత్, ఒక ఇండివిజువల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఈ రైట్స్ అనేవి తప్పకుండా ఉండాలి. ఇఫ్ యూ డినై దీస్ రైట్స్ యూ కెనాట్ సీ అన్ ఇండివిజువల్ గ్రో. ఒక ఇండివిజువల్ నువ్వు ఎదగడాన్ని నువ్వు చూడలేవు. ఒక వ్యక్తికి ఎదగడానికి, ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి రైట్సే ఈ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 మధ్యలో ఉండడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రైట్ ఉంటుంది, దట్ ఈస్ ఆర్టికల్ 21. సో అందరికీ ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ రైట్ అని చెప్పుకున్నాం ఏంటి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ.
ఇది మన రాజ్యాంగ నిర్మాతలు కూడా మన ప్రజలకి, మన దేశ ప్రజలకు ఇద్దాం అనుకున్నారు. సో ఇద్దాం అనుకున్నారు కాబట్టి దీన్ని ఫండమెంటల్ రైట్ గా పెట్టడం అనేది జరిగింది. బికాస్ నిజంగా నువ్వు జీవించలేకపోతే నీ గ్రోత్ అనేది సాధ్యపడుతుందా? నీ డెవలప్మెంట్ అనేది నువ్వు బతికే లేకపోతే నీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందా? ఉండదు కదా. సో నీకు కన్ఫామ్ గా దీన్ని ఫండమెంటల్ రైట్ లో చేర్చాలి అని చెప్పి ఆర్టికల్ 21 ద్వారా దిస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని చేర్చడం అనేది జరిగింది. అర్థమైందా? మరి మన కాన్స్టిట్యూషన్ లో దిస్ ఆర్టికల్ 21 ద్వారా ఏర్పాటు చేసినటువంటి మనకిచ్చినటువంటి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో ఇది అబ్సల్యూట్ రైటా లేకపోతే క్వాలిఫైడ్ రైటా సార్? అంటే రిస్ట్రిక్షన్ ఏమైనా పెట్టారా లేకపోతే అన్ని వేళలా మనకి హక్కు అనేది దొరుకుతుందా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అన్ని వేళలా ఇఫ్ ఒక అబ్సల్యూట్ రైట్ అనేది చేస్తే ఏమవుతుంది, సోషల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అది డిటాచ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో కేయోస్ అనేది ఉంటుంది, సమాజం అనేది గందరగోళంగా నడుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సమాజానికి ఒక కంట్రోల్ అనేది ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మర్డర్లు చేసుకుంటారు, దొంగతనాలు చేసుకుంటారు, రేపులు చేసుకుంటారు, ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అబ్సల్యూట్ చేస్తే. సో అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు కూడా దీన్ని క్వాలిఫైడ్ రైట్ గానే ఉంచారు. సో మనం ఎలా క్వాలిఫైడ్ రైట్, ఇప్పుడు క్వాలిఫైడ్ రైట్ గా ఉంచడానికి మరి కొన్ని దేశాలు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు సార్, కొన్ని దేశాలు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పెట్టాయి అన్నారు సార్. మరి మన వాళ్ళు ఏం వాడారు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏదైతే ఉంటుందో ఈ పదం వాడడం అనేది జరిగింది. దిస్ ఇస్ యాక్చువల్లీ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. అర్థమైందా? మరి అసలు ఇంతకీ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది సార్? ఫస్ట్ ఆర్టికల్ 21 యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మనం విందాం. విన్న తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం, దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. చూడండి నన్ను, ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇది ఏం చెప్తుందో చూడండి. ఇట్ స్టేట్స్ దట్ నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్, అతని జీవించే హక్కుని తీసుకోవడానికి వీల్లేదు. అండ్ పర్సనల్ లిబర్టీ, పర్సనల్ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా తీసుకోవడానికి లేదు. ఎక్సెప్ట్, దీనికి ఒక, ఇది అబ్సల్యూట్ రైట్ కాదు, దీనికి ఒక రెస్ట్రిక్షన్ అనేది పెట్టారు. ఇట్ ఈస్ ఎ క్వాలిఫైడ్ రైట్. ఏంటి రెస్ట్రిక్షన్ అనేది పెట్టారు చూడండి, అకార్డింగ్ టు ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో మన రాజ్యాంగంలో కూడా యూకే అండ్ దాంతో పాటు దిస్ పర్టికులర్ జపాన్ కాన్స్టిట్యూషన్ మాదిరిగానే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది వాడడం అనేది జరిగింది. రైట్, ఎందుకు సార్ వాడడం అనేది జరిగింది? మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దగ్గర కూడా ఈ డిస్కషన్ వచ్చింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వాడదామా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాడదామా అని చెప్పి రావడం అనేది జరిగింది. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు లెజిస్లేచర్ కి, నో దే విల్ బి 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఒకటి లెజిస్లేచర్, రెండవది ఎగ్జిక్యూటివ్, మూడవది జ్యుడిషియరీ. సో ఇందులో లెజిస్లేచర్ కి అండ్ దాంతోపాటు జ్యుడిషియరీకి ఎప్పుడు గొడవ ఉంటుంది. లెజిస్లేచర్ నేనంటే నేను అని చెప్పి అంటుంది, నేను నాకు ఎక్కువ పవర్ అంటే నాకు ఎక్కువ పవర్ ఉంటుంది. జ్యుడిషియరీ నాకు ఎక్కువ పవర్ అంటే నాకు ఎక్కువ పవర్ అని చెప్పి అంటుంది. బట్ ఒక్కరి పిల్లకని ఇంకొకరి చేతుల్లో పెట్టడం అనేది జరిగింది మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా. అర్థమైందా? సో రాజ్యాంగ నిర్మాతలు ఈ ఒక్క విషయంలో మాత్రం ఏమనుకున్నారు అంటే లెజిస్లేచర్ కి ఎక్కువ పవర్స్ అనేవి ఉండాలి, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ప్రతి దానిలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు సార్ అంటే చూడండి, మనకి స్వాతంత్రం రాగానే, మనకు స్వాతంత్రం వచ్చేస్తుంది అనే టైంలో ఇండియన్ కాంగ్రెస్ లో సభ్యులు ఎవరైతే ఉన్నారో, అప్పుడు లీడర్స్ ఎవరైతే ఉన్నారో, దే అడ్వకేటెడ్ డెమోక్రసీ అండి. ప్రజాస్వామ్యబద్ధంగా మేము భవిష్యత్తు దేశాన్ని తీర్చిదిద్దుతాము అని వాళ్ళు చెప్పారు. దే అడ్వకేటెడ్ ఈక్వాలిటీ అండి, సమానత్వాన్ని మేము తీసుకొస్తాము అని చెప్పారు. దే అడ్వకేటెడ్ ఫ్రెటర్నిటీ అండి, బ్రదర్హుడ్ ని మేము తీసుకొస్తాము అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఇలాంటి ఒక దేశాన్ని మేము నిర్మిస్తాము అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో అప్పుడు దేర్ వర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్, దేశం తాలూకా భవిష్యత్తు బాగా ఉండదు అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమనుకున్నారు అంటే వీళ్ళు కులవని తిట్టుకుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటారు, మతం అని పేరు చెప్పి ఒకరినొకరు కొట్టుకుంటారు, భాష పేరు మీద ఒకరినొకరు కొట్టుకుంటారు, ఎథ్నిక్ గ్రూప్ నువ్వొక జాతి నేనొక జాతి అని చెప్పి కొట్టుకుంటారు. వీళ్ళు ఈక్వాలిటీతో ఉంటారా, వీళ్ళు డెమోక్రసీతో ఉంటారా అని చెప్పి వాళ్ళు చాలా హేళన చేయడం అనేది జరిగింది. ఇండియా లాంటి కంట్రీకి ఒక నియంతృత్వమైనటువంటి పాలన ఏదైతే ఉందో అలాంటిది అవసరము అని చెప్పి చాలా మంది నమ్మడం అనేది జరిగింది. అందుకే చాలా వరకు మోడర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ లీడర్స్ అందరూ దీస్ డిక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో, డెస్పాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా ఇండియా అనేది, అప్పుడు ఇండియన్ లిటరసీ కూడా చాలా తక్కువ లిటరసీ రేట్, అయినా ప్రజలకి చదువు కూడా లేనటువంటి వాళ్ళ మీద దేశ భవిష్యత్తుని పెట్టారండి. ప్రజల చేతుల్లోనే పెట్టాలనుకొని నిర్ణయించుకున్నారు మన తాలూకా ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అర్థమైందా? మరి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని పదం వాడడం వల్ల లెజిస్లేచర్ కి పవర్ ఇచ్చినట్టు ఎలా అవుతుంది సార్, జ్యుడిషియరీకి పవర్ ఇచ్చినట్టు ఎందుకు కాదు? సో అది మనం తెలుసుకోవాలంటే అసలు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి, అండ్ దాంతో పాటు దిస్ పర్టికులర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, క్లారిటీతో వినండి. చూడండి నన్ను, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా,
ఈ రెండు ఏమని చెప్పుకున్నాము, రెండు వ్యూ పాయింట్స్ అని చెప్పి చెప్పుకున్నాం. సుప్రీంకోర్టు తన తీర్పులు ఇస్తూ ఈ రెండింటిని రిఫర్ చేస్తూ ఉంటదన్నమాట. ఎక్కువగా ఈ పదాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడుతుంది. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటటువంటి వ్యూ పాయింట్ తో నువ్వు కేసును విచారిస్తే ఒక తీర్పు ఇస్తావు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ ద్వారా, ఒక వ్యూ పాయింట్ ద్వారా నువ్వు తీర్పిస్తే నువ్వు ఒక రకమైనటువంటి డిసిషన్ తో వస్తావు అనమాట, ఒక రకమైనటువంటి తీర్పు ఇస్తావు. అర్థమైందా? సో ఏంటి ఇంతకీ ఇవి? ఇక్కడ లా అనేటటువంటి పదం మీకు చాలా చక్కగా కనిపిస్తుంది, అంతేనా, కామన్ గా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దీస్ టూ లాస్ ఏవైతే ఉన్నాయో హియర్ ఇట్ రిఫర్స్ టు స్టేట్ మేడ్ లా. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం కాదు, రాజ్యము. అర్థమైందా? రాజ్యము చేసేటటువంటి చట్టము అని చెప్పి అర్థం. సో ఇది క్లియర్. ఇక్కడ రెండింటికి కామన్ ఏంటి, లా అంటే ఏంటమ్మా, స్టేట్ మేడ్ లా అని చెప్పి అర్థం. మరి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏదైతే ఉంటుందో దీని ప్రకారంగా ఒక విచారణ చేసేటప్పుడు కోర్టులు రెండు విషయాల్ని బేరీజు వేసుకుంటాయి. ఫస్ట్ ఇది ఏంటి అంటే ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని ఒకవేళ కోర్టు అడ్వకేట్ చేసింది అనుకోండి, వాళ్ళు చూసేవేంటో చూడండి. ఆ కేసులో ఆ కేసు ఉండేటప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కేసులో వాళ్ళు చూసేది చూడండి. ఈజ్ దట్ పర్టిక్యులర్ లా ఈజ్ మేడ్ బై ఎ కాంపిటెంట్ అథారిటీ, ఒక ఇంపార్టెంట్ అథారిటీ చేసిందా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చేశారా అనేది చూస్తుంది. సెకండ్ ఏం చేసింది చూస్తుంది అంటే ఈజ్ ద ప్రొసీజర్ త్రూ విచ్ ద యాక్ట్ వాజ్ మేడ్, ఈజ్ ఇట్ ఫెయిర్, అది సరిగ్గా ఉందా అనేది చూస్తుంది. అర్థమైందా? సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక చట్టం ఉంది, నేను ఒక ఎగ్జాంపుల్ కింద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నేను తీసుకుంటున్నాను, సిఏఏ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద ఏవైనా కేసు వచ్చింది అనుకోండి, ఈ చట్టం సరిగ్గా లేదో అని వచ్చింది అనుకోండి, ఒకవేళ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం కోర్ట్ అనేది చూస్తే ఏం చూస్తుంది, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఒక కాంపిటెంట్ అథారిటీ చేసింది. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ మీన్స్ లెజిస్లేచర్ చేసిందా. లెజిస్లేచర్ అంటే ఇక్కడ ఏమవచ్చు, పార్లమెంట్ అయినా అవ్వచ్చు, స్టేట్ లెజిస్లేచర్స్ అయినా అవ్వచ్చు అన్నమాట. అర్థమైందా? లేకపోతే కమిషన్, లా కమిషన్ చేసిందా, ఈ చట్టాన్ని లా కమిషన్ అనేది ఇచ్చిందా, లేకపోతే పార్లమెంట్ లెజిస్లేచర్ అనేది చేసిందా, కాంపిటెంట్ అథారిటీ చేసిందా లేదా చూస్తుంది. ఫస్ట్ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ను విచారించేటప్పుడు చూడండి, మరి ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు, పార్లమెంట్ అనేది చేసింది. సో ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో అది టిక్ పెడతారు. సెకండ్, ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవ్వాలో సరిగ్గా ఫాలో అయిందా లేదా. ఒక చట్టం చేయడానికి ప్రొసీజర్ ఏంటి, ఒక లా అనేది యాక్ట్ గా ఎప్పుడు మారుతుంది, దట్ లా మే బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద హౌస్. నేను ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, సెంటర్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానమ్మా. లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒకవేళ ఆ చట్టాన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే అది రాజ్యసభలో కూడా పాస్ అయిందా లేదా చూస్తారు. రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే లోక్సభలో పాస్ అయిందా లేదా చూస్తారు. సో టూ హౌసెస్ తాలూకు ఎసెంట్ అనేది వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్ అనేది వచ్చిందా లేదా చూస్తారు. ఇదే కదా మన కాన్స్టిట్యూషన్ లో చట్టం చేసేటటువంటి విధానాన్ని ఇలాగే కదా చెప్పారు. సో ఆ విధంగా చేశారా లేదా చూస్తారు. సో ఆ విధంగా కూడా చేసింది అంటే ఆ చట్టంలో ఏముందో కూడా పట్టించుకోరు, రెండు బాక్సుల్ని టిక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద పర్టిక్యులర్ జుడిషియరీ ఏదైతే ఉంటుందో, జుడిషియల్ బాడీ నెవర్ ఇంటర్వీన్ విత్ ద పర్టిక్యులర్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ యాక్ట్. అర్థమైందా? ఎటువంటి ఆస్పెక్ట్స్ ని మరి చదవదు, ఈ రెండింటినే చూస్తుంది. మరి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటండి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఫస్ట్ ఇది ఏం చూస్తారు, ఈజ్ ద లా మేడ్ బై ఏ కాంపిటెంట్ అథారిటీ, ఒక కాంపిటెంట్ అథారిటీ చేసిందా లేదా. సెకండ్, లా చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ప్రొసీజర్ అనేది సరిగ్గా ఉందా లేదా. ఇక్కడ ఇంకొకటి యాడ్ అవుతుంది, ఏంటి, ద కోర్ట్స్ ఆల్సో వాంట్ టు నో ద ఇంటెంట్ ఆఫ్ ద లా. ఆ చట్టం ఎందుకు చేయడం అనేది జరిగింది లెజిస్లేచర్ అని కూడా చూడడం అనేది జరుగుతుంది. ఈజ్ ద ఇంటెంట్ ఆఫ్ ద లా ఫెయిర్ అండ్ గుడ్, ఈజ్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మాలిఫైడ్ ప్రాక్టీస్, ఈజ్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బ్యాడ్ ఆస్పెక్ట్స్, పూర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ డెట్రిమెంటల్ టు పీపుల్ రైట్స్. ఇది చూడడం అనేది జరుగుతుంది, ఇంటెంట్ ఆఫ్ ద లా చూస్తుంది. అండ్ దాంతో పాటు ఇంకొకటి చెక్ చేస్తుంది అన్న, ఏంటి అంటే ఈజ్ దిస్ లా. లా అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నా, ఫస్ట్ లోనే చెప్పాను, స్టేట్ మేడ్ లా, రాజ్యం చేసినటువంటి ఈ లా. ఈజ్ ఇట్ ఇన్ కన్సిస్టెంట్ విత్ న్యాచురల్ లా, న్యాచురల్ లాతో కన్సిస్టెంట్ గా ఉందా. న్యాచురల్ లాస్ అంటే ఏంటి సార్, కొన్ని విషయాల్ని మనం చూడగానే చెప్తాం ఇది తప్పురా అబ్బాయి. రేపు చట్టంలో చెప్పక్కర్లా రేపు అనేది తప్పు, ఇట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్ అని జనాలకు కూడా తెలుసు రేపు అనేది తప్పు. ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే ఘోరాతి ఘోరమైన శిక్ష అనేది విధించాలి, చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి అని చెప్పి పోక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మనకి చెప్పడం అనేది జరిగింది, రైట్.
పోక్సో యాక్ట్ అంటే ఏంటమ్మా, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. పోక్సో యాక్ట్ ద్వారా ఏం చేశారు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు పాల్పడితే చాలా పెద్ద శిక్షలు వేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ పెద్ద శిక్షలు వేయాలి అని చెప్పి రాజ్యం చెప్పక్కర్లా, లెజిస్లేచర్స్ చేయక్కర్లా, ప్రజలకు కూడా తెలుసు. అధిక ప్రజలు రేపిస్టుల్ని రాళ్లతో కుట్టి చంపేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఎ న్యాచురల్ లా. టీచర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలబ్బాయి, టీచర్ ని గౌరవించాలి, ఇది న్యాచురల్ లా. అండ్ దాంతోపాటు మర్డర్ చేయకూడదు, ఇది న్యాచురల్ లా. అర్థమైందా? సో స్టేట్ ఏం చెప్పక్కర్లా, మర్డర్ చేయకూడదు, అది ఒక న్యాచురల్ లా. ఎదుటివాడి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీని లాక్కోకూడదు, చీట్ చెయ్యకూడదు, చీటింగ్ అనేది చెయ్యకూడదు. అండ్ దాంతోపాటు డొమెస్టిక్ వైలెన్స్, నీ ఇంటి ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం కానీ ఇలాంటి పనులు అనేవి ఎప్పుడూ చేయకూడదు. ఇవి న్యాచురల్ లాసే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే విత్ కామన్ సెన్స్ యూ విల్ నో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. సో ఆ న్యాచురల్ లాస్ కి సరిపోతుందా లేదా, ఇన్కన్సిస్టెంట్ ఉందా లేదా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద చేసాం. ఇక్కడ పార్లమెంటు ఒక చట్టం చేసింది అనుకోండి, ఏంటి, టీచర్లు బాగా చెప్పకపోతే టీచర్లని కొట్టచ్చు అని తీసుకుంది అనుకోండి, డెసిషన్ తీసుకుంది అనుకోండి. అర్థమైందా? ఒకవేళ టీచర్ ఒక వ్యక్తి కొడితే ఈ విధంగా అరెస్ట్ చేయాలి ఇలాగని చెప్పి ఈ చట్టంలో ఒక ప్రొసీజర్ అనేది ఉంది. సో ఈ ఒకవేళ దీని మీద ఎవరైనా కేసుకు వెళ్ళారనుకోండి, ఒక టీచర్కి ఎవరో కొట్టారు, కొడితే టీచర్ కేసు వేశాడు, అప్పుడు ఏం చూస్తుంది, మన ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వ్యూ పాయింట్ ఉన్నప్పుడు కాంపిటెంట్ అథారిటీలు ఉందా అథారిటీ చేసిందా లేదా. ఒకవేళ ఇది పార్లమెంట్ చేసిన చట్టం అనుకోండి, ఫస్ట్ బాక్స్ టిక్ కొడుతుంది. ప్రొసీజర్ అనేది ఫెయిర్ గా ఉందా లేదా. సో ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి అసెంట్కి వెళ్ళింది. సో అంతా అయిపోయింది, ప్రొసీజర్ బాగుంది, అంతవరకే చూస్తారు. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వ్యూ పాయింట్ ఉన్నప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఉందా లేదా చూస్తారు, అది చేసిందా లేదా చూస్తారు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రొసీజర్ ఫెయిర్ గా ఉందా లేదా చూస్తారు, ప్రొసీజర్ ఫెయిర్ గా ఉందా లేదా చూస్తారు. అంటే ఐ మీన్ ప్రొసీజర్ యూజ్ ఇన్ మేకింగ్ ద లా కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా చూస్తారు. అండ్ దాంతోపాటు ఇంటెంట్ ఆఫ్ ద లా, చట్టం ఎందుకు చేశారు, అది ఫెయిర్ అండ్ గుడ్ ఉందా లేదా. అండ్ దాంతోపాటు లా అండ్ న్యాచురల్ లాస్, ది స్టేట్ మేడ్ లా ఈజ్ ఇన్ కన్సిస్టెంట్ విత్ న్యాచురల్ లా ఆర్ నాట్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ కన్సిస్టెంట్ విత్ న్యాచురల్ లా. టీచర్ బాగా చెప్పకపోయినా టీచర్ని కొట్టడం అనేది తప్పు, వ్యక్తినే కొట్టడం అనేది తప్పు, అది ఎలా కుదురుతుంది, అలా కుదరదు కదా, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అర్థమైందా మీకు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా డీటెయిల్డ్ గా డిఫరెన్సెస్ అనేవి అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 కేసుల గురించి మీకు పరిచయం చేస్తాను. ఒకటి ఏకే గోపాలన్ కేసు, రెండవది మనేకా గాంధీ కేసు. ఈ 2 కేసుల్ని టూకీగా చెప్తాను, చూడండి ఒకసారి. చూడండి అమ్మా, ఏకే గోపాలన్ కేసు, మనేకా గాంధీ కేసు. ఈ 2 కేసులు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏకే గోపాలన్ అనేటటువంటి వ్యక్తి ఎవరు, ఒక కమ్యూనిస్ట్. ఎందుకు ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నామంటే, ఏకే గోపాలన్ కేసు టైంలో మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏదైతే ఉంటుందో దీనికి పెద్దపీట వేయడం అనేది జరిగింది, దీన్ని అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది నాన్న. వెరాజ్ మనేకా గాంధీ కేసుకు వచ్చేటప్పుడు ఏం చేసింది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో అది కూడా చూడాలి. ప్రొసీజర్ అనేది ప్రొసీజర్ సరిగ్గా ఉందా లేదా కాదు, ఆ ఇదేదైతే ఉంటుందో ఆ చట్టం యొక్క ఇంటెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉందా లేదా చూడాలి అని చెప్పడం అనేది జరిగింది. ఏకే గోపాలన్ కేసులో ఏమైంది, ఏకే గోపాలన్ ఈజ్ ఏ కమ్యూనిస్ట్, ఆయన ఒక కమ్యూనిస్ట్. ఆయనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆఫ్ 1950 ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అరెస్ట్ చేస్తే ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు అంటే, సో నన్ను అరెస్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి అంటే, ప్యూనిటివ్ డిటెన్షన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్ అంటాం, అంటే తప్పు చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తే ప్యూనిటివ్ డిటెన్షన్ అంటాం. సెకండ్ది ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ ఏంటి, తప్పు చేస్తాడేమో అని భయపడి ముందు జాగ్రత్తగా ఒక వ్యక్తిని డిటైన్ చేయడం, బంధించడం, దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి అంటాం. సో ఈ వ్యక్తి తప్పు చేస్తాడేమో అనేటటువంటి ఉద్దేశంతో డిటైన్ చేశారనమాట. సో ఇలా డిటైన్ చేయడం ద్వారా ఆర్టికల్ 21 ద్వారా నాకు కాన్స్టిట్యూషన్ ఇస్తున్నటువంటి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు లాక్కుంటున్నారు అని ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగిందమ్మా. జీవించే హక్కుని, నా వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో, ఈ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ మీకు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాస్ సబ్ క్లాస్ డి రైట్ టు మూవ్మెంట్ అనేది ఉంటుంది. రైట్ టు మూవ్మెంట్, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అని కూడా అంటాం. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ టేక్స్ ఇట్స్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 21, టేక్స్ ఇట్స్ లెజిటిమసీ ఫ్రమ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 నుంచి ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఉపయోగించి. అర్థమైందా? సో తీసుకుంటున్నారు, నాకు ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ఫ్రీడమ్ లాక్కుంటున్నారు అని చెప్తే
అప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఏ తరహాలో చూసింది ఈ చట్టాన్ని అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో చూసింది. అంటే ఏం చేసింది, ఫస్ట్ ఈజ్ దట్ పర్టికులర్ యాక్ట్ ఈజ్ ప్రైవేట్ డిటెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక కాంపిటెంట్ అథారిటీ అనేది చేసిందా, పార్లమెంట్ చేసింది, ఓకే అని అనిపించింది. దాని తర్వాత ఈజ్ ద ప్రొసీజర్ ఫాలో టు మేక్ దట్ పర్టికులర్ లా, చట్టానికి చేయడానికి ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యారో అది రాజ్యాంగబద్ధంగా ఉందా, అంటే ఒక హౌస్ లో ఇంట్రడ్యూస్ చేసి హౌస్ పాస్ చేసిన తర్వాత వేరే హౌస్ లో పాస్ అయ్యాక సో అది ప్రెసిడెంట్ అసెంట్ అనేది పొందిందా, సరిగ్గానే ఉందా, సరిగ్గానే ఉంది. సో మరి యాక్ట్ అనేది ఉంది కదా, యాక్ట్ అనేది సరిగ్గానే ఉంది కదా, సో మీరు చెప్పింది తప్పు, ఆ యాక్ట్ లో మరి ఇలాంటి వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయొచ్చు అని ఉంది కదా, సో మిమ్మల్ని అందుకే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేశారు అని చెప్పి ఆయన తాలూకా పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసేసింది అన్నమాట. అర్థమైందా, సో మిమ్మల్ని అరెస్ట్ చేయడం కరెక్టే అని సింపుల్ గా చెప్పింది. ఇప్పుడు సెకండ్ ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది మనేకా గాంధీ కేసు ఏదైతే ఉంటుందో దీనిలో సుప్రీంకోర్టు అనేది చెప్పడం అనేది జరిగింది. మనేకా గాంధీ అనేటటువంటి ఆవిడ యొక్క పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో పాస్పోర్ట్ అనేది ఇండియన్ గవర్నమెంట్ లాగేసుకుంది, ఇండియన్ అథారిటీస్ లాగేసుకున్నారు ఆవిడ విదేశానికి వెళ్దాం అనుకుంటే. అర్థమైందా, సో దేని ప్రకారంగా లాగేసుకున్నారు అంటే ఇండియన్ పాస్పోర్ట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని ప్రకారం లాగేసుకున్నాం అని చెప్పారు. మరి పాస్పోర్ట్ ఎందుకు లాగేసుకున్నారు, రీజన్స్ చెప్పండి అని చెప్పి ఆవిడ అడిగింది. రీజన్స్ మేము చెప్పము అని చెప్పి అన్నారు. రీజన్స్ ఎందుకు చెప్పరు అంటే మాకు ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో రీజన్స్ చెప్పక్కర్లేదని ఉంది అని చెప్పారనమాట. ఇప్పుడు ఈ కేసును వాదించేటప్పుడు సుప్రీంకోర్టు అప్హెల్డ్ దిస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఏం చూస్తారు, ఈజ్ ఇట్ మేడ్ బై ఎ కాంపిటెంట్ అథారిటీ, ఒక లెజిస్లేచర్ ఏమైనా చేసిందా, చేసింది, పార్లమెంటే చేసింది. రెండవది ప్రొసీజర్ అనేది సరిగ్గా ఫాలో అయ్యారా, చేసేటప్పుడు సరిగ్గా ఫాలో అయ్యారు, ఓకే. థర్డ్ వన్ ఏంటి, ఇంటెంట్ బిహైండ్ అనేది సరిగ్గా ఉందా లేదా, ఇంటెంట్ బిహైండ్ పాస్పోర్ట్ అనేది ఎందుకు లాక్కుంటారు, ఎవరైనా దేశ భద్రతకి ఎవరైనా భంగం వాటిల్లితే అందుకోసం లాక్కుంటారు, ఇది కూడా ఓకే. ఇజ్ ఇట్ ఇన్ కంపారిజన్ విత్ న్యాచురల్ లాస్ కి కన్సిస్టెంట్ గా ఉందా అంటే లేదు. నువ్వు పాస్పోర్ట్ తీసుకోవచ్చు కానీ రీజన్స్ అనేవి మినిమం చెప్పాలి కదా, అది మినిమం అన్యాయం అనిపించట్లా మీకైనా అనిపిస్తుంది. సో ఇది ఫుల్ఫిల్ చేయనందువల్ల దిస్ పర్టిక్యులర్ మనేకా గాంధీ కేసులో ఆవిడకి పాస్పోర్ట్ తిరిగి అప్పగించమని గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కి డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఇచ్చారండి, మన తాలూకా సుప్రీం కోర్టు. అర్థమైందా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఏం జరుగుతుంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో ఏం జరుగుతుంది, ఈ రెండు వ్యూ పాయింట్స్ ఏంటి మీకు అర్థమయ్యని అనుకుంటున్నాను. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, యూకే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు జపాన్ కాన్స్టిట్యూషన్ కూడా రెఫర్ చేసాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏ రాజ్యాంగంలో ఉండడం అనేది జరుగుతుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలి, ఇందాక మనకి రాజ్యాంగ పరిషత్తులో ఉండేటటువంటి పీపుల్, మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉండేటటువంటి పీపుల్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదం ఎందుకు వాడారు అంటే లెజిస్లేచర్కి పవర్ ఇవ్వడానికి అని చెప్పాం. సో ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంటే ఏం జరుగుతుంది, జ్యుడిషియరీ యొక్క పవర్ తగ్గుతుంది. ఆ చట్టాన్ని జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్ చేయొచ్చు, కానీ ఎంతవరకు ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఓన్లీ ఆన్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అర్థమైందా, సో కాంపిటెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో కాంపిటెంట్ అథారిటీ ఇది చేసిందా లేదా, చట్టం చేసిందా లేదా, ప్రొసీజర్ అనేది లా చేయడానికి వాడినటువంటి ప్రొసీజర్ కరెక్టా లేదా, అండ్ ఆ చట్టంలో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారా లేదా, ఈ ప్రొసీజర్ ఎవరైనా ఇది చేశారో అంతవరకు మాత్రమే చూస్తారు. బట్ ఈ చట్టం ఫెయిరా గుడ్డా, వాట్ ఈస్ ద ఇంటెంట్ బిహైండ్ దిస్ యాక్ట్ అనేటటువంటిది జ్యుడిషియరీ నిర్ణయించేటటువంటి అధికారం న్యాయస్థానాలకి ఉండదన్నమాట. సో దానివల్ల ఏమిస్తున్నారు, లెజిస్లేచర్కి ఎక్కువ పవర్ అనేది ఇస్తున్నారు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో డీటెయిల్డ్గా కూలంకషంగా మీరు బ్యాక్గ్రౌండ్తో సహా కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏకే గోపాలన్ కేసు గురించి నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, ఏకే గోపాలన్ కేసు LTX క్లాసెస్ అని కొట్టండి, మీకు దాని గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. మనేకా గాంధీ కేసు గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. అర్థమైందా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుద్దాం. బాయ్ నాన్న. వీలైతే మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఇలాగే డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి మీకు కాన్సెప్ట్స్ని అర్థమయ్యేలా చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి ఫ్యాకల్టీ కూడా. ఓకే అమ్మా, బాయ్.